పాక్సో చట్టం మిస్యూజ్ గురించి సుప్రీంకోర్టు నిన్న కన్సర్న్ వ్యక్తం చేసింది. పాక్సో చట్టం మనకు తెలుసు, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. ఏదైతే పిల్లలపైన లైంగికపరమైన దాడులు, రేప్స్ ఇలాంటి జరుగుతాయో 18లో పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ చట్టం 2012లో వచ్చింది. అయితే ఈ మధ్య మనం చూస్తే చిన్న పిల్లలకి 14, 15, 16 ఈ సంవత్సరాల వయసు వాళ్ళకి ఇప్పుడున్న ఇంటర్నెట్ ప్రభావం వల్ల, సోషల్ మీడియా ప్రభావం వల్ల వాళ్ళకి పాత జనరేషన్ కంటే ముందే ఈ సెక్షువల్ యాక్టివిటీస్ గురించి వాటన్నిటి గురించి కూడా అవగాహన వచ్చేస్తుంది అనమాట. చాలా వరకు ఈ మధ్య 16, 17 సంవత్సరాల పిల్లలు కూడా కాన్సెన్షువల్ అడాల్సెంట్ రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవుతున్నారు. అండ్ కొంతమంది చిన్నపిల్లల పెళ్లిళ్ళు చేసేసుకుని మ్యారిటల్ డిస్ప్యూట్స్ కూడా వస్తున్నాయి. అయితే పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే అమ్మాయి చిన్నపిల్లో, అబ్బాయి కొంచెం పెద్దవాడు 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉందో, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ పేరెంట్స్ దగ్గరకు వచ్చినప్పుడు అబ్బాయి పైన కేసు పెడుతున్నారనమాట. చాలా వరకు పాక్సో చట్టం ఏదైతే ఉందో అది అబ్బాయిలకు అగెనిస్ట్ నడుస్తుంది. దీనికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్న మరియు జస్టిస్ ఆర్ మహదేవన్ గారు తమ యొక్క కన్సర్న్ వ్యక్తం చేశారు. బాయ్స్కి దీనికి సంబంధించి అవేర్నెస్ ఉండాలని, బాయ్స్కి కానీ మెన్కి కానీ లీగల్ ప్రొవిజన్స్ ఏదైతే పాక్సో చట్టంలో ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని, ఏదైతే సెక్షువల్ అఫెన్సెస్, కాన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్స్ వీటి మీద ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే దాని మీద పూర్తిగా ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి కూడా బెంచ్ అభిప్రాయపడింది అనమాట. ముఖ్యంగా చిన్నపిల్లలు, ఆడపిల్లలు చిన్న వయసులో పెళ్లి చేసినప్పుడు భార్యాభర్తకు పడకపోతే, భర్త పెద్దవాడై భార్య 18 years కన్నా తక్కువైతే ఈ మ్యారిటల్ డిస్కార్డ్ వచ్చినప్పుడు ఈ పాక్సో కేసులు భర్తలపైన పెట్టడం. అదేవిధంగా కాన్సెన్షువల్ అడాల్సెంట్ రిలేషన్షిప్స్ ఏదైతే అబ్బాయి అమ్మాయి ఇష్టపడి ప్రేమించుకుని లేదా ఆ అట్రాక్షన్లో వాళ్ళిద్దరూ ఈ సెక్షువల్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయినప్పుడు అబ్బాయి పెద్ద వయసు అమ్మాయి తక్కువ వయసు ఉన్నప్పుడు అబ్బాయి పైన అమ్మాయి వాళ్ళు కేసు పెట్టడం, వాళ్ళ పేరెంట్స్ కేసు పెట్టడం. దాంతోపాటు వీటికి సంబంధించిన లీగల్ అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉంది. పాక్సో చట్టానికి సంబంధించి లీగల్ అవేర్నెస్ చాలా తక్కువ ఉందన్నమాట. దీనికి సంబంధించిన మారల్ సెన్సిటైజేషన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ స్కూల్స్లో, కాలేజెస్లో తీసుకురావాలని చెప్పి కూడా బెంచ్ అభిప్రాయపడింది అనమాట. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఆబాద్ హర్షద్ పోండా అని ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారనమాట. పాక్సో చట్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరగాలని, ఆ లా యొక్క స్కోప్ కానీ, లాలో ఉన్న ప్రొవిజన్స్ కానీ అందరికి తెలియాలని, అదేవిధంగా పాక్సోలో జెండర్ ఈక్వాలిటీ కూడా ఎక్కువ ఉండాలని, మారల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా స్కూల్స్లో కరికులం రావాలని చెప్పి, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ దీనిపైన పూర్తి స్థాయిలో రన్ చేయాలని చెప్పి కూడా ఆయన ఈ పిఐలో వేశారనమాట. మనకు తెలిస్తే పాక్సో ఏదైతే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 ఉందో అది 2012లో ఒక సదుద్దేశంతో, ఒక ముఖ్యమైన ఉద్దేశంతో తీసుకొచ్చారనమాట. ముఖ్యంగా సెక్షువల్ అసాల్ట్స్ కావచ్చు, సెక్షువల్ హరాస్మెంట్ కావచ్చు, చైల్డ్ పార్నోగ్రఫీ కావచ్చు, ఇవన్నీ కూడా యాక్ట్లో కవర్ అవుతాయి. ఈ యాక్ట్ కూడా జెండర్ న్యూట్రల్. 18 సంవత్సరాల లోపున్న అబ్బాయిలపైన అమ్మాయిలపైన ఏది జరిగినా సరే అది పాక్సో చట్టానికి వస్తుంది అనమాట. అయితే ఈ మధ్య ఏమవుతుందంటే, ఒక 19 సంవత్సరాల అబ్బాయి, 20 సంవత్సరాల అబ్బాయి క్లోజ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉన్నాయి అనుకోండి, అంటే అమ్మాయి 16 సంవత్సరాలు, అబ్బాయికి 19 సంవత్సరాలు, వాళ్ళిద్దరు ఇష్టపడి వెళ్ళిపోయినా అబ్బాయి పైనే పాక్సో చట్టం వస్తుంది అనమాట. ఇవన్నీ చూసి సుప్రీంకోర్టు ఇలా కాదు, దీనికి సంబంధించిన అవేర్నెస్ పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పి కూడా చెప్పుకొచ్చింది అనమాట. ఇక్కడ మనం చూస్తే కనుక 2023లో దాదాపు 1,75,335 కేసెస్ క్రైమ్స్ అగెన్స్ట్ చిల్డ్రన్ అనేవి రిపోర్ట్ అయినాయి. దాంతోపాటు మనం చూస్తే ఈ మధ్య క్రైమ్స్ అగెన్స్ట్ చిల్డ్రన్ బాగా పెరిగిపోతున్నాయి అనమాట. క్రైమ్ రేట్ అగెన్స్ట్ చిల్డ్రన్. దీనికి సంబంధించి కూడా పాక్సో చట్టం మీద పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అవగాహన రావాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.